నమస్తే స్వామి. బ్రహ్మదేవుడు జీవులన్నిటిని సృష్టించిన తర్వాత లాస్ట్ లో మనిషిని కూడా సృష్టించాలి అనేటువంటి ఆలోచన కలుగుతాదంట. ఆ ఆలోచన రాగానే మనిషిని కూడా సృష్టించి అతనికి ప్రాణము పోసేటప్పుడు ఒక అనుమానం వస్తుందంట. వీడు మనిషే కాలాంతకుడు అవుతాడే, వీడు బలవంతుడు కూడాను, వీడు ఈ సృష్టిని మొత్తాన్ని నాశనము చేస్తాడు కావాలా అనేటువంటి అనుమానము బ్రహ్మకి కలుగుతాదంట. అప్పుడు బ్రహ్మ కలగంగానే బ్రహ్మ ప్రార్థన చేస్తాడంట. ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో ప్రార్థన చేయగానే గద్ద వచ్చి బ్రహ్మదేవుడికి నమస్కరించి చెప్తాదంట, స్వామి ఇతన్ని శక్తిని నేను తీసుకెళ్లి ఆకాశంలో దాచేస్తాను, అప్పుడు మనిషి వల్ల మనకి ఏ ఇబ్బంది ఉండదని గద్ద చెప్తాదంట బ్రహ్మదేవుడికి. బ్రహ్మదేవుడు అలా కళ్ళు మూసుకొని చూసి అప్పుడు అంటాడంట, లేదు నాయన, ఈ మనిషి కాలాంతకుడు, ఆకాశంలో గొడవ పోయేసి అతని శక్తిని అతను తెచ్చుకొని ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేసేటందుకు అవకాశాలు ఉన్నాయి అని చెప్తాడంట. అప్పుడు మళ్ళీ వెంటనే చేప వచ్చి చెప్తాదంట, నేను నీళ్ళ లోపలికి తీసుకెళ్లి దాచేస్తాను అని చెప్తాదంట. బ్రహ్మదేవుడు అప్పుడు కూడా చెప్తాడంట, వీడు కాలాంతకుడు నాయన, నీళ్ళ లోపల గొడవ పోయేసి తన శక్తిని తను సాధించుకోగలుగుతాడు అని చెప్తాదంట. అప్పుడు ఎలుక కనబడి నేను భూమి పొరల్లోకి తీసుకెళ్లి దాచేస్తాను అని చెప్తాడంట. అప్పుడు ఆ ఎలుకకు సమాధానం చెప్ప బ్రహ్మదేవుడు, ఈ మనిషి భూమి పొరల్లో కూడా పోయేసి సాధించగలుగుతాడు అని చెప్తాడంట. అప్పుడు కోతి వస్తుందంట, ఆంజనేయ స్వామి ప్రత్యక్షం అయ్యి చెప్తాడంట, లేదు స్వామి ఎన్ని కాదు, అతను లోపలే అతని శక్తిని దాచేద్దాము మనము, మనిషి బయటంతా తిరగలుగుతాడే గాని అతను లోపలికి పోయేసి అతని శక్తిని అతను తెలుసుకునేటందుకు అవకాశం ఉండదు. ఒకవేళ అతని శక్తిని అతను తెలుసుకోగలిగితే అతను నిజంగా గొప్ప గురువు అవ్వగలుగుతాడు. సో దానికని మనిషి యొక్క శక్తిని అతను లోపలే దాచేద్దాం స్వామి అని చెప్తాడంట. అప్పుడు బ్రహ్మదేవుడు సంతోషించి, నువ్వు చెప్పేది కరెక్టేనైనా, అందుకని మనిషి శక్తిని మనిషి లోపలే దాచేద్దాము మనము, ఇంకెక్కడా వద్దని చెప్పేసి ఆ మనిషి శక్తిని ఆ మనిషి యొక్క లోపలే దాచిపెడతాడంట. దానికైనా గమనించి చూస్తే మనుషులు బయటంతా ఏదైనా ఎదగతారు, అతను కూర్చొని ఎవరైనా ఈ ఒక అరగంట 10 నిమిషాల్లో ధ్యానం చేయరా, నిన్ను నువ్వు తెలుసుకోరన్నాము అనుకో, ఇది చాలా తక్కువ మందే ఆచరిస్తారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడాను గొప్పగా చెప్తుంటారు, నేను ఫలానా ఊరికి పోయినాను, ఫలానా దేవాలయానికి వెళ్ళాను, ఫలానా స్వామీజీని చూశాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను అని ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు తప్పితే ఒక దగ్గర కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేద్దామే, నా మనసులో ఏదన్నా చెడు శక్తి ఉంటే దాన్ని తొలగిద్దామే అని ఆలోచన చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారంటే. సో ఈ సృష్టించిన బ్రహ్మదేవుడికి పాదాభివందనం. శరణ శరణ గురుదేవ. హరి ఓం.